ఉదయాన్నేనండి, తెల్లవారుజామున అనమాట. టైం అయితే 4:30 అయ్యింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి ఆకాశంలో చుక్కలు. హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఉదయాన్నే టైం అయితే 4:30 అయ్యిందండి. ఈరోజు నాగుల చవితి కదా, దీపాలు అయితే వదులుకున్నామండి దామోదరుడికి. అలాగే మీ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ నాగేంద్రుడు నాగమ్మ తల్లి దైవానుగ్రహం వల్ల సంతానం కలగాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. అలాగే మా పూజ అయితే పూర్తయింది. నీళ్ళల్లో దీపాలు అయితే వదులుకున్నాము. ఇదిగోండి సరివిడి వడపప్పును, ఇదేమో సిమ్లీ అండి, నువ్వుపప్పును బెల్లమును, కొర్రలో బెల్లం మిక్సీ కొట్టేసానండి. పుట్ట దగ్గరికి అనమాట ఇవి. ఇదిగోండి ఇది పత్తి అనమాట అండి. మనం పుట్ట దగ్గర పెట్టుకుంటామండి. పెట్టుకున్నాక పూజ అయిపోయిన తర్వాత అండి, మగపిల్లలు అయినా ఆడపిల్లలు అయినా సరే ఇది మనం అయితే కట్టుకుంటామండి. ఎందుకంటే చెవుపోట్లు కానీ ఈ కొన్నిపోట్లు కానీ. మేమైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో అయితే ఇలా ఉందన్నమాట. మా వీధిలో నుంచి వెళ్తున్నామండి. రామాలయం. ఇక వెళ్ళే దారిలో అయితే పచ్చని పొలాలండి. అప్పుడే సూర్యుడండి మేఘాల నుంచి బయటకు వచ్చాడనమాట అండి. మేఘాలు తెరిపించినవి 2 రోజుల నుంచి వర్షాలే కదండి. ఈ వేళ అయితే వర్షం అయితే ఏమీ లేదు. సూర్యభగవానుడు అయితే వచ్చారండి. చాలా బాగుందండి. ఉదయాన్నే కదండి వాతావరణం అయితే పచ్చని పొలాలు ఇవంతా గ్రీనరీతో చాలా బాగుంది. అలా వెళ్తున్నామండి. అంటే మాకు రామాలయం పక్క వీధిలోనే లోపలికి పుట్ట ఉందండి. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గుడి కూడా ఉందండి, చిన్నదనమాట. కానీ అక్కడ చాలా జనం ఉంటారండి, అసలు ఖాళీ ఉండదు. అందుకనేసి ఇక్కడ దగ్గరలోనే ఉంది అంటే ఇక్కడికి వచ్చామన్నమాట అండి. పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడే పోసుకున్నామండి పాలు. ఇదిగోనండి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ చింత చెట్టు కింద పుట్ట ఉందన్నమాట. పెద్ద చింత చెట్టు అండి. ఇదంతా కూడా రోడ్డు అండి. ఎవరో అయితే చేసుకున్నారండి పూజ చేసేసుకొని పాలు పోసుకుని వెళ్ళారు. ఇదిగోండి మేమైతే వచ్చాం కదా, ఇవన్నీ అక్కడ పెట్టుకోనండి పూజకైతే నేను సర్దుకుంటున్నాను. బాగా కింద వర్షాలు పడినాయి కదండి, కొంచెం మట్టి కింద పురుగులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఏమన్నా తప్పదు కదా, చేసుకోవాలి కదా, చేసుకుంటున్నాను. పైన ఏంటంటే కొలువులండి, పెద్ద పెద్ద కొలువులు ఉన్నాయి. కానీ అవి గడ్డి మొలిసేసినాయి అనమాట. ఇంకా వెనకాలకైతే ఉన్నాయి, కానీ అంత వెనకాలకి వెళ్ళడం ఎందుకులే, ఎందుకంటే అటువైపు అంతా కూడానండి దిగబడిపోయినట్టు ఉండి వాటర్ ఆగిపోయింది వర్షాల కారణంగాను. ఇంకా అందుకనేసి ఇక్కడే కొలువు ఉంది కదా అనేసి దాన్నే నేనండి ఒక కర్ర పుల్లతోటి అలాగా లోపలికి పొడిసానమాట. అది కొలువు కింద అయ్యింది. ఆ పక్కన అవన్నీ కూడా కొలువులే, కానీ ఇది ముందుగా ఇదైతే బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే కొలువు కింద చేసుకున్నాను. ఇప్పుడైతే పూజ అయితే ముందుగా అయితే వాటర్ జల్లేసుకున్నానండి. ముగ్గు వేసుకొని పూజ అయితే మొదలుపెట్టాను. చూడండి.
నేను తీసుకొచ్చినవి అయితే స్వామివారికి సమర్పించానండి. సరోడి, వడపప్పు, అలాగే పళ్ళు, పాలు, గుడ్లు ఇవన్నీ కూడా కొలువులో అయితే పోసుకొనండి స్వామివారికి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకున్నాను. మన ఫ్యామిలీలో ఎవరికైతే సంతానమో లేదో వాళ్ళందరికీ కూడా సంతానం కలగాలని మా స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. అలాగే నేను ప్రదక్షిణ కూడా పూర్తయిందండి. అక్కడ మనం పెట్టిన ప్రసాదం కూడా నేను కొద్దిగా అయితే తీసుకున్నాను. అలాగే పుట్టమన్ను కూడా బొట్టు అయితే పెట్టుకున్నామండి. చెవులకి అలాగే మా పొట్టకి ఇవన్నీ కట్టుగా రాసుకుంటారండి. ఎందుకంటే ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పండి ఆ బొట్టు అయితే నుదుటిన పెట్టుకొని చెవులకి రాసుకుంటామండి. పెట్టుకున్నాము. మా పూజ అయితే అయిపోయిందండి. పత్తి కూడా తీసుకుని మేమైతే తీసుకున్నాయి. ఒక్కొక్కళ్ళు కట్టుకుంటారు. ఆడవాళ్ళు అయితే తాళికి కట్టుకుంటాం అన్నమాట. చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మా పూజ అయితే పూర్తయిందండి. మీకు ఇంకొక పుట్ట చూపిందామనండి అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ కూడా మేము పోసుకునే వాళ్ళమండి. కానీ ఏంటంటే ఇంకా చాలా జనం ఉంటారనమాట, ఖాళీ ఉండదు. పోసుకున్న కొలువులోనే పోయకూడదు అంటారు కదా, కానీ ఇక్కడ పోసేసుకుంటారు. అందుకని చెప్పేసి ఆ పుట్టకు వెళ్ళామండి. ఇక్కడ కొంచెం రోడ్డు కూడా అయితే బాగోదండి, బాగా కొంచెం వీధిలో లోపలికంటూ ఉంటుంది. ఇదిగోండి, కానీ మేము వెళ్ళేసరికి అయితే జనం అయితే మరీ అంత ఎక్కువైతే లేరు. ఇక్కడైతే పోసుకుంటున్నారండి. ఇక్కడైతే అలా మామూలుగా వెలిసిందేనండి, ఎవరో అయితే పెట్టింది అయితే కాదు. పక్కనే చిన్న కొంచెం పాకలా ఉంటుందన్నమాట అండి. అందులో అయితే స్వామివారు ఉంటారు. ఇతనైతే నాగేంద్ర స్వామివారండి. అదిగోండి కనిపిస్తున్నారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఇక్కడ పక్కన వినాయకుడండి. ప్రతి చోట కూడా దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు. వల్లి దేవసేన అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వెళ్ళిన భక్తులకైతే పులిహోర ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. నాగేంద్ర స్వామి అండి. పక్కనే పుట్ట అనమాట. మీకు చూపిందాం కదా అని చెప్పేసండి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే వీడియో తీశాను. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇంకా ఇంటికైతే వెళ్తున్నానండి.